అరే తక్కువ వెయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. స్టార్ హీరోల సినిమాల మధ్య భారీ గ్యాప్ వస్తూ ఉండడంతో అభిమాన నటులను మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అందుకే ఆ గ్యాప్ ను కవర్ చేయడానికి రీ రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ ట్రెండ్ నిర్మాతలకు లాభసాటిగానే ఉందా? రీ రిలీజ్లతో ఫ్యాన్స్ హ్యాపీయేనా? రీసెంట్ టైమ్స్ లో వెండితెర మీద రీ రిలీజ్ల జోరు గట్టిగా కనిపించింది. అకేషన్ ఏదైనా అభిమాన నటుల పాత సినిమాలతో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఫ్యాన్స్. కానీ ఈ ట్రెండ్ ఎంత త్వరగా ఊపందుకుందో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయ్యేలా కనిపిస్తోంది. రీ రిలీజ్ ట్రెండ్ మొదలైన కొత్తలో హిట్ మూవీస్ ను మళ్లీ తెర మీద చూసేందుకు అభిమానులు థియేటర్స్ కు క్యూ కట్టారు. ఖుషి, పోకిరి, గబ్బర్ సింగ్, సింహాద్రి లాంటి సినిమాలు స్ట్రైట్ రిలీజుల్లో ఎంత సందడి చేశాయో రీ రిలీజుల్లో అంతకన్నా ఎక్కువ బజ్ క్రియేట్ చేశాయి. స్ట్రైట్ రిలీజుల్లో పెద్దగా మెప్పించకపోయిన జల్సా, ఆరెంజ్ లాంటి సినిమాలు రీ రిలీజ్ లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఒకప్పటి క్లాసిక్ సినిమాలు రీ రిలీజ్ అయినా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. ఆ మధ్య తొలి ప్రేమ, ఆదిత్య 369, నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్ లాంటి క్లాసిక్స్ మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చినా థియేటర్స్ దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. కొన్ని సినిమాలు మళ్లీ రిలీజ్ అయిన సంగతే ఆడియన్స్ కు తెలియలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. భారీ ఖర్చుతో సినిమాను రీమాస్టర్ చేసిన నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. తాజాగా యమదొంగ విషయంలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన యమదొంగ సినిమా రీ రిలీజ్ అయినా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కొద్ది రోజులు ఈ ట్రెండ్ పక్కన పెడితే బెటర్ అన్న సజెషన్స్ వస్తున్నాయి. చాలా రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ యుద్ధం నడుస్తోంది. పర్సెంటేజ్ సిస్టంలో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుపడుతుంటే అలా చేస్తే నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఈ వార్ ముదిరి పాకాన పడింది. అయితే ఈ నేపథ్యంలోనే థియేటర్స్ నిజంగానే మూతపడుతున్నాయన్న డౌట్స్ రేజ్ అవుతున్నాయి. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య యుద్ధం ముదిరి పాకాన పడింది. సింగిల్ స్క్రీన్స్ లోనూ పర్సెంటేజ్ సిస్టమ్ కావాల్సిందే అంటున్నారు ఎగ్జిబిటర్స్. అది వర్కౌట్ అవ్వదంటున్నారు నిర్మాతలు. పైగా థియేటర్స్ లో వేస్తున్న యాడ్స్ కు సంబంధించిన డబ్బులతో పాటు బుక్ మై షో లాంటి టికెట్ యాప్స్ తో వచ్చిన డబ్బులు కూడా ఎగ్జిబిటర్ల జేబుల్లోకే వెళ్తున్నాయి. క్యూబ్, యూఎఫ్ఓ లాంటి ఛార్జీలు మాత్రం నిర్మాతలతో కట్టిస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఆల్రెడీ యాడ్స్, టికెటింగ్ యాప్స్ డబ్బులు తీసుకుంటూ మళ్లీ ఇప్పుడు పర్సెంటేజ్ అంటే కుదరదంటున్నారు నిర్మాతలు. చిన్న సినిమాలకు ఇప్పటికే పర్సెంటేజ్ సిస్టమ్ నడుస్తున్నా పెద్ద సినిమాలకి ఇది వర్కౌట్ కాదనేది నిర్మాతల వాదన. హీరోల పారితోషికం తగ్గిస్తే అన్నీ వర్కౌట్ అవుతాయంటున్నారు ఎగ్జిబిటర్స్. అది సాధ్యం కాదంటున్నారు నిర్మాతలు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో 1680 యాక్టివ్ సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయి. 150 మల్టీప్లెక్స్ స్క్రీన్స్ ఉన్నాయి. మల్టీప్లెక్స్లో 50-50 ఉంది కాబట్టి సమస్య లేదు. కానీ ఎన్నో ఏళ్లుగా నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎండలు కాస్త తగ్గుముఖం పట్టడంతో షూటింగ్ స్పీడ్ పెరిగింది. ప్రెసెంట్ మన హీరోలంతా నాన్ స్టాప్ గా షూటింగ్లు చేస్తున్నారు. SSMB 29 నుంచి ప్రభాస్, ఫౌజీ వరకు ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతుందో చూసేద్దాం పదండి. రవితేజ హీరోగా భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతోంది మాస్ జాతర. ఈ సినిమా షూట్ అన్నపూర్ణ 7 acres లో స్పీడ్ అందుకుంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా షూటింగ్ జనవాడలో జరుగుతోంది. అక్కడ సెట్ లో సాంగ్ షూట్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా 2 సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ది రాజా సాబ్ అజీజ్ నగర్ లో హను రాఘవపూడి మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. హవీష్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సాంగ్ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న మూవీ షూట్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. సాయి ధర్మతేజ్ హీరోగా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 acres సెట్ లో కంటిన్యూ అవుతోంది. తేజ సజ్జా మిరాయ్ మూవీ షూటింగ్ అజీజ్ నగర్ లోనే సాగుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఓజీ షూటింగ్ గచ్చిబౌలిలో జరుగుతోంది. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో తెరకెక్కుతున్న ఫంకీ సినిమా షూట్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. నాగ చైతన్య, కార్తిక్ దండు కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో ఫైర్ స్టేషన్ దగ్గర జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. అందుకే హిట్ సెంటిమెంట్ ను మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు ఈ స్టార్ హీరో. ముఖ్యంగా దర్శకుల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్న బాలయ్య హిట్ డైరెక్టర్స్ ను రిపీట్ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు ఆ తర్వాత చేయబోయే సినిమాల విషయంలోనూ అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ప్రెజెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవంలో నటిస్తున్నారు బాలయ్య. ఈ కాంబినేషన్ లో ఇది 4వ సినిమా. గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు ఘన విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో మరో మూవీ వస్తూ ఉండడంతో బాలయ్యతో పాటు ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటున్నారు. అఖండ 2 పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు బాలయ్య. ఆ మధ్య ఇదే కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో మరోసారి అదే కాంబో రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా భగవంత కేసరి. బాలయ్య రెగ్యులర్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఈ సినిమాలో డిఫరెంట్ గా చూపించారు అనిల్. అందుకే ఈ కాంబోను కూడా రిపీట్ చేసే ప్లాన్ లో ఉన్నారు నందమూరి నటసింహం. ప్రస్తుతం ప్రతి నటుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం కష్టపడుతున్నారు. గతంలో రీజనల్ ఇమేజ్ కే ఫిక్స్ అయిన తారలు కూడా ఇప్పుడు బార్డర్ క్రాస్ చేసి బిగ్ మార్కెట్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందుకే అదర్ లాంగ్వేజెస్ లో తమ ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నారు. అందుకోసం క్రాస్ ఓవర్ కాంబోస్ ను సెట్ చేస్తున్నారు. తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్ లో సౌండ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు అదర్ లాంగ్వేజెస్ స్టార్స్ అంతా మన మార్కెట్ మీద దృష్టి పెట్టారు. దుల్కర్ సల్మాన్, ధనుష్, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి వాళ్లు రెగ్యులర్ గా మన సినిమాతో టచ్ లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి సూర్య కూడా ఎంట్రీ ఇచ్చారు. వరుసగా పరభాష హీరోలతోనే సినిమాలు చేస్తున్న వెంకీ అట్లూరి సూర్యతో మూవీ స్టార్ట్ చేశారు. ధనుష్ తో సర్, దుల్కర్ తో లక్కీ భాస్కర్ సినిమాల తర్వాత ఇప్పుడు సూర్యతో ఓ మ్యూజికల్ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నారు. పరభాష హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న వెంకీ సూర్యతోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. పేరుకు మలయాళ నటుడైన దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లోనే బిజీగా ఉన్నారు. ప్రెజెంట్ తెలుగులోకి ఆకాశంలో ఒక తార, కాంత సినిమాలో నటిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్ట్స్ డిస్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. ధనుష్ కూడా శేఖర్ కముల దర్శకత్వంలో రూపొందుతున్న కుబేరా పనులో బిజీగా ఉన్నారు. ప్రెజెంట్ టగ్ లైఫ్ ప్రమోషన్ లో ఉన్న లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఒక తెలుగు హీరోతో మూవీ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కామెడీ హీరోగా మంచి విజయాలు సాధించిన నవీన్ పొలిశెట్టితో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నారనేది సౌత్ సర్కిల్ లో నయా అప్డేట్. సౌత్ బ్యూటీస్ నార్త్ హీరోయిన్లకు పోటీ ఇవ్వటం చాలా కష్టం. ముఖ్యంగా గ్లామర్ విషయంలో బాలీవుడ్ భామల రేంజ్ ను అందుకోవడం మన హీరోయిన్లకు సాధ్యం కాదని అంచనాలున్నాయి. కానీ ఈ లెక్కలన్నిటినీ తారుమారు చేస్తున్నారు రష్మిక మందన. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా నార్త్ భామలకు చెమటలు పట్టిస్తున్నారు నేషనల్ క్రష్. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న సౌత్ బ్యూటీ రష్మిక మందన. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా రష్మిక జోరు మామూలుగా లేదు. గతంలో సౌత్ బ్యూటీస్ నార్త్ సినిమాలు చేసినా గ్లామర్ షో విషయంలో వాళ్లతో పోటీ పడలేకపోయేవారు. కానీ రష్మిక మందన ఆ రూల్ ను బ్రేక్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో రెడ్ కార్పెట్ అపియరెన్స్ లతో హాట్ టాపిక్ అవుతున్నారు రష్మిక మందన. నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో గ్లామర్ షోతో మీడియా కెమెరాలను తన వైపు తిప్పుకుంటున్నారు. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్ నీళ్లు బాగానే పడ్డట్టున్నాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆన్ స్క్రీన్ కూడా రష్మిక జోరు మామూలుగా లేదు. ఓవైపు పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూనే బోల్డ్ సీన్స్ లోనూ అదరగొడుతున్నారు ఈ బ్యూటీ. ఈ జనరేషన్ కు పర్ఫెక్ట్ హీరోయిన్ గా తన మార్కు చూపిస్తున్నారు. అందుకే నియర్ ఫ్యూచర్ లో రష్మికకు పోటీ ఇచ్చే బ్యూటీ మరొకరు కనిపించడం లేదంటున్నారు క్రిటిక్స్. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.